హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ అటుకుల పాయసం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టేద్దాం. ఇప్పుడు దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించుకుందాం. ముందుగా కొన్ని బాదాంలు నేను ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. అదేవిధంగా దాంట్లోనే కొన్ని సారపలుకులు మరియు కాజులు, అదేవిధంగా కిస్మిస్లు వేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చక్కగా మెరూన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ స్టవ్ పైన పెట్టి 1/2 కప్ బెల్లం వేసుకుంటున్నాను. దాంట్లో అదేవిధంగా 1/2 కప్పు వాటర్ వేసుకొని ఆ బెల్లాన్ని కరిగించుకుంటున్నాను. ఇలా బెల్లం కరిగించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న బౌల్లోనే మళ్ళీ 1 కప్పు మందపాటి అటుకులు తీసుకొని వాటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఈ విధంగా క్రిస్పీ అయిన తర్వాత 1.5 కప్ మిల్క్ యాడ్ చేసుకుందాం. పాలలో అటుకులని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి ఇలా చక్కగా కలుపుకుందాం. ఆ తర్వాత ఒక 2 యాలకులు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి దీంట్లో వేసేసుకుందాం. బెల్లాన్ని కరిగించి ఆ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళని వడబోస్తూ దీంట్లో వేసుకుందాం. ఈ విధంగా బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. అంతే, టేస్టీ అటుకుల పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.